కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి సినిమాపై అటు ఫ్యాన్స్తో పాటు సగటు సినీ ప్రేక్షకుడికి సైతం భారీ అంచనాలున్నాయి. గతేడాది గోట్ మూవీతో సక్సెస్ అందుకున్నారు విజయ్. అంతకుముందు రిలీజ్ అయిన లియో సినిమాతోనూ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ మూవీకి వినోద్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు జననాయకన్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రకటించారు. ఈ మేరకు కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. బాలీవుడ్ స్టార్ బాబీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండగా కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్పై సినిమా రూపొందుతోంది. గతేడాది దళపతి విజయ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయమని, ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వమని గతంలోనే తెలిపారు. విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. 2026లో ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆ కారణంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు పేర్కొన్నారు. దీంతో వినోద్ దర్శకత్వంలో చేసే జననాయకన్ చిత్రమే విజయ్ ఆఖరి మూవీ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. టాక్తో సంబంధం లేకుండా దళపతి విజయ్ను చివరిసారి బిగ్ స్క్రీన్ పైన చూడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దళపతి విజయ్కు అంత స్టార్డమ్ తీసుకొచ్చింది మాత్రం తెలుగు సినిమాలే. అవును, విజయ్ కెరీర్లో పోకిరి, గిల్లీ, బద్రి, ఆది, వేలాయుధం, యూత్ వంటి సినిమాలు ముఖ్యమైనవి. ఈ సినిమాలు విజయ్ కెరీర్ని మలుపు తిప్పాయి. ఇవన్నీ తెలుగు సినిమాలే కావటం విశేషం. పవన్ కళ్యాణ్ను ఎక్కువగా అనుకరించేవారు. ఆయన పాటలు, సినిమాలను రీమేక్ చేశారు. దీంతో అక్కడ స్టార్గా విజయ్ ఎదిగారు.